కేసీఆర్ను నిలువరించేందుకు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 14 నెలల్లోనే కాంగ్రెస్పై వ్యతిరేకత పెరిగిపోయిందని విమర్శించారు. స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకుంటే సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని మండిపడ్డారు. నీరవ్ చక్రవర్తి తరహాలో రేవంత్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో RRR ట్యాక్స్ నడుస్తోందని ప్రధాని విమర్శించారు. కానీ కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ అన్నాడు. రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతంగా నేను భావిస్తాను. ఎందుకంటే అధికార పార్టీని వదిలిపెట్టి ఇవాళ 15 నెలల స్వల్ప కాలంలో అధికారం వచ్చిన 15 నెలల కాలంలోనే ఆ పార్టీ మీద మొహం మొత్తింది అంటే మరి ఏ రకంగా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన దాన్ని బట్టే చెప్పొచ్చు. ఇవాళ గన్పూర్లోనే కాదు, మీరు నేను చెప్తే ఆశ్చర్యపోతారు. కొడంగల్ నియోజకవర్గం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉందో అక్కడ కూడా మొన్న మన నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు అంటే రాష్ట్రంలో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం తవ్వుతున్న సొరంగంలో ఆ యాక్సిడెంట్ జరిగి దాదాపు 2.5-3 కిలోమీటర్ల ఆ సొరంగం అంతా కూలిపోయి 8 మంది కూలీలు అందులోనే ఇరుక్కపోయి ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇక్కడ 7 రైతులు చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. అక్కడ 8 మంది కూలీలు అలా ఇరుక్కపోయి ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఏం ఎన్నికల ప్రచారం అది? ఆ ఎన్నికతోనే మన గవర్నమెంట్ మారేది ఉందా? కింద మీద అయ్యేది ఉందా? ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం. దానికోసం హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు సిద్విలాసంగా మాట్లాడుతున్నాడు. ఈ ఎలక్షన్ గెలిస్తేంది పోతేంది అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే వెనకటికి రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నానట, ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగా ఉన్నది ఎవరో కాదు, బీజేపీ. నేనేదో ఉత్తరం చెప్తలేను ఈ మాట. లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాలిపోలే గద్ద లెక్క బీజేపీడు. NDSA అని వస్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వస్తాడు, వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారే వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసింది. మరి ఇవాళ SLBCలో టన్నల్ కూలి దాదాపు 72 గంటలు అవుతుంది. ఎందుకో రాడు, మరి NDSA రాదు, ఏ బీజేపీడు మాట్లాడాడు, ఎవరి నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అన్నాడు అన్నాడు. ఎందుకు? ఏమొచ్చింది ఇబ్బంది? మీకు తెలుసు, కాంగ్రెస్కు తెలుసు, బీజేపీకి తెలుసు. కేసీఆర్ పార్టీ ఉంటే ఈ ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన. సక్సెస్ అయినరు, కొంతవరకు అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మక్క అయినరు, సక్సెస్ అయినరు. పర్రె పట్టంగానే ఢిల్లీకి వెళ్ళి ఉరికి రావాలి, రిపోర్ట్ ఇవ్వాలి, ఆగమాగం దున్నపోతే ఈయన ఆయన అనగానే దుడ్డను కట్టిమని ఈయనని మొత్తానికి గోల్మాల్ గోవిందం చేసి మనని ఓడగొట్టిరు. సరే ఓడగొట్టిరు, ఏం కాదు, నాకు అర్జెంటు పని ఉన్నదని ఢిల్లీకి పోయినట్టు 35 సార్లు పోయి పీకింది ఏంది, 36 సార్లు పోయి పీకేది నాకు ఇలా అడుగుతాను. 36 సార్లు. నేను నాకు కోపంతో చెప్తలేను, కేవలం మీరు ఆలోచించమని కోరుతున్నా. 35-36 సార్లు పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు. ఇంకా అందులో కూడా 6 ఖాళీలు ఉన్నాయి, అది కూడా పూర్తి చేసుకోలేడు. కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు. ఈయననట పెద్ద పెద్ద మాటలు, కేసీఆర్ను మాయం చేస్తా అంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు, కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు. నోరిప్పితే నోరు తెరిస్తే కేసీఆర్ తప్ప ఇంకోటి యాదికి రాదు. నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తాడు, అది కూడా పక్క. వాస్తవం ఏంటంటే నిజంగా చెప్తున్నా, ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు.